సార్ నమస్తే సార్. మేడం నమస్తే అండి. నాకు అసలు 6వ తరగతి చదివిన దగ్గర నుంచి కూడా పెద్ద అయ్యాక హీరో అయిపోవాలని నేను మెంటల్ గా ఫిక్స్ అయిపోయాను సార్. కొత్త సినిమా ఆఫీస్ లో ఆడిషన్స్ ఉన్నాయట, దానికి వెళ్తున్నాను. ప్లీజ్ బ్లెస్ మీ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సార్ నమస్కారం సార్. నమస్తమ్మా. అదే మీ సినిమాలో నూతన నటినట్లకి అవకాశాలు అని చెప్పి పిలిచారు కదా సార్. ఆడిషన్స్ వచ్చావా? అవును సార్. నీ పేరేంటి? నాకు రాఘవ్ సార్. ఏ పాత్రలు చేయగలవు? మీరు ఏ పాత్ర ఇచ్చినా సరే నా టాలెంట్ తో తోమి దానికి మెరుపు తెప్పిస్తాను సార్. తోమై రేప్ సీన్ చేస్తావు మరి? చేస్తాను సార్. సరే అయితే డైలాగ్ చెప్తాను, ఆ డైలాగ్ యాస్ తీసి చెప్తే ఆ పాత్రలో నేనే పెడతాను. మరి గట్టిగా నవ్వి, ఎన్నాళ్ళు ఎక్కడికి పోయావే చిక్కుపుక్కు బిట్ట, ఇవాళ నిన్ను వదిలిపెట్టనే నా కోడి పెట్ట. రెడీ సార్. అమ్మా హీరోయిన్ చెయ్. భయం వేస్తుంది సార్. పర్లేదు చెయ్. ఎన్నాళ్ళు ఎక్కడికి పోయావే సిక్కుపుక్కు పెట్ట, ఇక నేను వదలనే కోడి పెట్ట. ఏం చేస్తున్నావయ్యా? అంటే అలవాటు లేదు సార్ నాకు. మాకేమన్నా అలవాట రేప్ సీన్లు పెట్టుకోవడం? చేస్తాను సార్. చెయ్. ఇన్నాళ్ళు ఎక్కడికి పోయావే సిక్కుపుక్కు పెట్ట, దొరికాక వదలనే కోడి పెట్ట. ఏం చేస్తున్నావయ్యా నువ్వు? యాక్టింగ్ సార్. ఆర్టిస్ట్ అవుదాని వచ్చావు, ఇంక దేనికి వచ్చావు నువ్వు? ఒక్క అవకాశం. అవకాశాలు ఏం లేవు, వెళ్ళిపో. వద్దని చెప్తున్నా. ఇంట్లో చెప్పొచ్చాను సార్. ప్లీజ్ సార్ ఒక అవకాశం. సర్లే, రేపొద్దున బాగా ప్రాక్టీస్ చేసి వచ్చి కనిపించు, అలాగే అప్పుడు సార్. చూస్తాను. ప్రాక్టీస్. ఏమండి ఏంటండి అలా నీరసంగా కూర్చున్నారు? ఏం లేదు, సినిమా ఆఫీస్కి వెళ్ళాను కదా, ఒక సీన్ ఇచ్చారు. ఇబ్బందిగా ఉందిలే, ఏదో చేశాను. అయినా మనకి ఎందుకండి ఈ పాత్రలు గీతలు, ఏ ఉద్యోగం సద్యోగం ఎత్తుక్కోకుండా మీరు మీ పిచ్చి గాని. నువ్వు అలా అంటావు, ఒక్కసారి హీరో అయ్యాక ఎలా ఉంటది చూడు మన పరిస్థితి. చూసానండి, పెళ్ళైన దగ్గర నుంచి చూస్తానే ఉన్నాం. ఆ ప్రాక్టీస్ ఏదో ఇంట్లోనే చేస్తే సరిపోదు కదా సార్, అక్కడ ఇక్కడ చేసి భయపడ్డం ఎందుకు? ఏంటండి ఇన్నాళ్ళు ఎక్కడికి పోయేవే చిక్కుబుక్కు పెట్ట ఏంటండి దొరికాక నిన్ను వదిలిపెట్టనే కోడి పెట్ట. ఏంటండి విచిత్రంగా నిన్ను వదిలిపెట్టను, నీ అందాన్ని తాగేస్తా. ఏమండి యవ్వనాన్ని యాపిల్లా కొరకు తినేస్తా. మీరు ఎప్పుడైనా కాదన్నానా ఏంటండి? రండి లోపలికి వెళ్దాం. ఇక్కడే కావాలి. మా ఆయనకి దయ్యం పట్టింది. ఒక ఆడ మెంబర్ బలత్కరించి సిగ్గులేదు. చిచ్చే సరదాగా. ఇది డీసెంట్ ఉంటే కావాలి తెలిసింది. వాళ్ళని డీసెంటే సార్, మా ఆవిడే సార్. సిగ్గులేదు నీకు, చంపేస్తా. ఏదో నన్ను ఫోన్ చేయమ్మా నాకు. దేవుడా ఏంటి డ్రై ఫ్రూట్ లాంటి నా బ్రతుకును డ్రై చేసేస్తారా? బాదం పాలు లాంటి నా బతుకుని రోడ్డు పాలు చేసేస్తారా? నువ్వు వాగుతావా కాసేపు? వాళ్ళంతా నా యాక్టింగ్ నిజం అనుకున్నారు కదా. ఇలాగే యాక్ట్ చేయమని చెప్పారే, అక్కడ చిన్న భయం వేస్తా. మరి ఆ మాట చెప్పుంటే కోఆపరేట్ చేసేదాన్ని కదండి. ఇప్పుడు చూడండి, దూది పింజ లాంటి నా బతుకు మీద మీ పంజా విసురుతారా? ఎంతైనా ఆడపిల్లరా, పసిగుడ్డురా, ఎలా చేయాలనిపిస్తున్నారా నీకు? పసిగుడ్డేంటి సార్, పెద్ద రాక్షసి బల్లి గుడ్డులా పెట్టాను. ఫోన్ చేయమ్మా. అలాగే చెక్ చేసా. మీరు వెళ్ళండి అన్నయ్య గారు. కొడితే కొట్టాడు కానీ మీ యాక్టింగ్ అదిరిపోయిందండి. అంతే కదా, హీరోనై మళ్ళీ వెనక్కి తిరిగి వస్తాను చూసుకో. మీరు వెళ్ళండి, మా ఆయన బంగారం. సార్ డైరెక్టర్ గారు బాగా ప్రాక్టీస్ చేసి వచ్చాను సార్. ఒకసారి మీరు రీసీన్ చెప్పేస్తే నేను యాక్ట్ చేస్తాను సార్. చాలా లేట్ అయిపోయామమ్మా. లేట్ అయిపోయినా అంటే ఇప్పుడు నా క్యారెక్టర్ అయిపోయింది మరి. మీరు అలాగే అనకండి సార్, ఆల్రెడీ చాలా ప్రాక్టీస్ కూడా చేసి వచ్చాను సార్. మామూలు ప్రాక్టీస్ కాదు అది. సర్లే, ఇంకో క్యారెక్టర్ చేస్తావు మరి? చేస్తాను సార్. విలన్ క్యారెక్టర్.
దాంట్లో ఐటమ్ సాంగ్ ఉంటది, ఐటమ్ సాంగ్ పిచ్చగా డాన్స్ చేయాలి. నువ్వు ఎంత బాగా చేస్తే అంత ఆ క్యారెక్టర్ నీకు ఇస్తానన్నమాట. బాగా ప్రాక్టీస్ చేస్తాను సార్. వెళ్ళి 24 గంటల తర్వాత కనిపించి నాకు. ఏంటో మా ఆయన పొద్దుననగా ఆఫీస్కి వెళ్ళాడు. ఏమైందేంటో. ఏమండి ఏమైందండి? అంటే నేను వెళ్ళాను, ఆ, ఆ క్యారెక్టర్ పోయిందంట, విలన్ క్యారెక్టర్ ఉందని చెప్పారు. ఆ. డాన్స్ బాగా చేస్తే ఇస్తానని చెప్పారు. అవునా? ఐటమ్ నన్ను చేయమంటారా? వద్దులే, భూకంపం వస్తుంది. ఇంకా బాగా డాన్స్ చేసి వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుంటది, వాళ్ళని చూసి నేను డాన్స్ నేర్చుకోవచ్చు కదా. అమ్మా ఏమ్మా బాగున్నావా? ఎలా ఉన్నామ్మా? బాగున్నానమ్మా. ఇలా అల్లుడు బాగున్నావా? బాగున్నాను, భలే టైంకి వచ్చేట్లేదని చెప్తాను. మీకు డాన్స్ వచ్చా? అయ్యో నా డాన్స్ వస్తే మీ మామయ్య నన్ను పెళ్లి చేసుకున్నారు. అయితే మీరు నాకు చిన్న హెల్ప్ చేసి పెట్టాలి. ఏంటది? అమ్మో నేనా? ఆయన చూస్తే కొంచెం చంపేస్తాను. అమ్మాయి నాకు తెలియదు, నా భవిష్యత్తు మీ దగ్గర ఉంది. అది కాదు, డాన్స్ చేసుకో. నేను- అవన్నీ తెలియదు నాకు. అల్లుడు సీమ నుంచి వచ్చావు, చిట్టిగార తింటావా, ఆవురావురంటున్నావు, అరకోడి తెమ్మంటావా, ఆవురావురంటున్నావు, అరకోడి తెమ్మంటావా. ఎందుకు ఆపేశారండి పాట? అది నా భవిష్యత్తు మీ దగ్గర ఉందని చెప్తున్నాను కదా నేను. అబ్బో ఇది ఫ్యామిలీ ఉండేది ఇల్లు అనుకుంటున్నావా లేకపోతే బజార్ అనుకుంటున్నావరా? ఏంటి ఐటమ్ సాంగ్లు? ఐటమ్ కళ్ళు కాదండి బాబు, మా అత్తగారు. అత్తగారు పట్టిన ఐటమ్ సాంగ్ చేస్తాను. అలా అని కాదు సార్, కొద్దిగా చంపేస్తా. నాయిస్ వచ్చిందో చంపేస్తా. నువ్వు రావే అమ్మా. నువ్వు రామ్మా. సీమ నుంచి వచ్చావు, చిట్టిగారు. ఏంటి హుషారుగా ఉన్నా? చాలా బాగా పెర్ఫెక్ట్ అయి వచ్చాను సార్. ఆదర కొట్టేశాను. మీరు సాంగ్ చేస్తే డాన్స్ చేసేయడమే. కాకపోతే ఆ క్యారెక్టర్ కూడా అయిపోయింది. ఈ క్యారెక్టర్ కూడా అయిపోయింది అంటారు సార్. బాబా మీ కాలు పట్టుకుంటాను, ఏదో ఒక వేషం ఇవ్వండి సార్. అది పరుగు పోతుంది సార్ మా ఆవిడ దగ్గర. నాకు ప్లీజ్ సార్, ఏదో ఒక వేషం సార్. సర్లే, అంత బతిమాలుతున్నావు కదా, ఇంకో క్యారెక్టర్ చేస్తావు మరి. ఇంకో క్యారెక్టర్ చేస్తాను సార్, చెప్పండి సార్. దీనికి కూడా న్యాయం చేయాలి మరి. చేస్తాం. సైకో ఇంకో క్యారెక్టరా చేస్తాను సార్. బాగా చేయాలి. అలాగే సార్, ఎరగదీసేస్తాను. చూద్దాం. ఓకే సార్, షూటింగ్ రెడీ చేసుకోండి సార్. అమ్మా ఏంటమ్మా? మా ఆయన పొద్దుననగా వెళ్ళాడు. ఏమైందో ఏంటో అర్థం కావట్లేదమ్మా. పోతే పోయాడులేమ్మా, వస్తే మళ్ళీ సాడిస్ లాగా తగులుకుంటాడు. అవునమ్మా. వచ్చాడు సాడిస్ట్. ఏమండి మీరు మందు తాగుతున్నారా? నీకు విషయం చెప్పనా? చెప్పండి. సిగరెట్ నేను ఒకే లాంటి, కాకపోతే దానికి నిప్పు బయట ఉంటది, నాకు లోపల ఉంటది. మిగతా అన్ని సేమ్ టు సేమ్. ఇప్పుడు నన్ను ఏం చేస్తారు? నీ అందానికి బ్యూటీ స్పాట్లు పెడతాను. టాటూ వేస్తారా? జస్ట్ దిష్టి చుక్క. ఏంటి అల్లుడు అలా సాడిస్ట్ గా? నీకు పెట్టలేదు, నువ్వు కుళ్ళుకుంటున్నావు కదా. ఇప్పుడు మీ ఇద్దరు ఒక అద్భుతమైన డాన్స్ చెయ్యాలి. సరే మ్యూజిక్. ఏటి గట్టు చెబుతుంది అడుగు మన చేపవేట కథలు. ఈ పాట డాన్స్ ఎలా వేస్తారండి? వెయ్యాలి. ఇది పేటా సాంగ్ అండి. అయినా సరే మీ టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలి. ఈ సాంగ్ కా? yes మ్యూజిక్. మర్రి చెట్టు చెబుతుంది పంచుకొని తిన్న సర్ది రుచులు. చెరుకు తోట చెబుతుంది అడుగు ఆనాటి చిలిపి పనులు. టెంట్ హాల్ చెబుతుంది ఎన్టీఆర్ స్టంట్ బొమ్మ కథలు. పరుగెడుతూ ఏం చేస్తున్నావురా? డాన్స్ చేసుకుంటా. ఈ పేటా సాంగ్ డాన్స్ సంబంధం ఏమైనా ఉందా? ప్రశాంత్ పడుకున్నావు పడుకున్నావా నువ్వు? చంపుతా. మా ఆయన సైకో క్యారెక్టర్ నువ్వు చెప్పాలిగా. అవునండి. ఏమండి మీరు వెళ్ళి ఆఫీస్ లో ట్రై చేసుకోండి, నేను అమ్మ ఇంట్లో ఉంటాను. థ్యాంక్ యూ. పదవే అమ్మా. డైరెక్టర్ గారు పర్ఫెక్ట్ సార్. మీరు ఇప్పుడు ఏ క్యారెక్టర్ ఇచ్చినా సరే ఎరగ తీసేస్తాం అంతే. నువ్వు రెడీగా ఉన్న అక్కడ క్యారెక్టర్లు రెడీగా లేవు. సార్ అయిపోయి ఓ నెక్స్ట్ షూటింగ్ కలుద్దాం సార్, మర్చిపోకండి. అన్ని ప్రయత్నాలు చేసాం, ఎక్కడా అవకాశం రాలేదు. ఏం చేస్తాం? ఎరా ఎప్పుడేదో చేస్తా సైలెంట్ గా ఉన్నావేంటి? ఒరే నువ్వేం చేస్తుంటావురా? ఇలా గాలి తిరుగుతుంటాను. గాలి తిరుగుతుంటావు. నేను ఏదో ఒక అవకాశం కోసం తిరుగుతున్నాను. వచ్చిన దగ్గర నుంచి ఒక్కే సొక్కా వేసుకుని తిరుగుతున్నాను. గాలి తిరగకపోతే ఏదో ఒకటి చేసుకోవచ్చు కదరా. నేను బతకడానికి కదా సినిమా అవకాశాలు ట్రై చేస్తున్నాను. ఎలా బెదిరించారా? ఏలెట్టి ఇలా కదా.